ఆయనకేం కావాలి? భూ కబ్జాలు కావాలి. ఆయనకేం కావాలి? ఇసుక దందా కావాలి, లిక్కర్ మీద మాఫియా కావాలి. ఇలా ఎక్కడ నుంచి డబ్బులు వస్తాయో వాటన్నిటి మీద ఈ రోజు తిమింగలం లాగా ఇటు వాటి మీద అనకొండలాగా భూ బకాసురుడిలాగా నిండడానికి ఈ రోజు చూస్తున్నాడు తప్పితే ప్రజల సంక్షేమం గురించి ఒక్కటి కూడా ఆలోచించట్లేదు. అందుకనే ఆయన అలా చేస్తున్నాడు కాబట్టి ఆయన్ని ఆదర్శంగా తీసుకొని నేనేమైనా తక్కువ తిన్నానా, నాకు కూడా కొండలు కావాలని చెప్పి నల్లబొడ్లు కొండను మింగేస్తున్నాడు. ఇక్కడ ఉన్నటువంటి నాయకుడు ఇక్కడ రామకృష్ణపురంలో ఉన్నటువంటి భూముల్ని మింగేస్తున్నాడు, సూది కొండను మింగేస్తున్నాడు, నెమలి కొండను మింగేస్తున్నాడు. గతంలో ఎన్నో సంవత్సరాల నుంచి కొండలనంటే తరతరాలుగా మన తాతలు కూడా మాట్లాడుకునే వాళ్ళు, ఫలానా దగ్గర ఫలానా కొండ ఉండేదని. ముత్తాతలు కూడా మాట్లాడుకునే వాళ్ళు, నెమలి కొండ ఉండేది, సూది కొండ ఉండేదని. కానీ ఈ మంత్రి వచ్చిన తర్వాత ఫోటోల్లోనే మనం కొండలు చూపించుకోవాలి, కానీ భవిష్యత్తులో ఎక్కడ ఏ కొండ కూడా పలాసలో మిగిలే పరిస్థితి లేదనేది ప్రజలు కూడా గుర్తు పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందుకని ఇప్పుడు రాబోతున్నటువంటి ఎన్నికల్లో మనం చైతన్యవంతంగా ఆలోచించుకొని మన పలాసాన్ని కాపాడుకోవాలి, మన భవిష్యత్తును మనం కాపాడుకోవాలి అనే ఆలోచనతో మనం ఓటు వేయకపోతే మనకి ఉన్నది కూడా మిగలకుండా పోతుంది అనేది మీరందరూ కూడా తెలుసుకోవాలి. ఎంత కష్టాలు పడుతున్నాం ఈ రోజు. మనం ధరలు పెరిగిపోయి ఒక వస్తువు లేదని కొనుక్కోగలుగుతున్నామా? గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు 100 రూపాయలు పెట్టి మనం సంచి తీసుకొని మార్కెట్కి వెళ్తే 100 రూపాయలు ఖర్చు పెడితే ఇంటికి వారం రోజులు కావాల్సినటువంటి సరుకులన్నీ కూడా తెచ్చుకునే వాళ్ళం. కానీ ఈ రోజు అదే సంచి పట్టుకొని అదే జేబులో 100 రూపాయలు ఖర్చు పెట్టడానికి మార్కెట్కి వెళ్తే 100 కాస్త తుస్సు అయిపోతుంది. ఒక ఉల్లిపాయ, ఒక టమాటా, ఒక పచ్చిమిరపకాయ, ఒక చిన్న నూనె చుక్క ఇలా కొనుక్కొని తీసుకొని వస్తేనే 100 రూపాయలు కూడా అయిపోతుంది. ధరలు ఆకాశానికి పెరిగాయి, కొనలేకపోతున్నాం. సాధారణమైనటువంటి పేద కుటుంబం ఈ రోజు ఎంత మనం కష్టపడి సంపాదించుకున్నా సరే ఈ ధరల పెంపుదలకే మన జీతం కానీ మనకు వచ్చే ఆదాయం కూడా అంతా వెళ్ళిపోతుంది. సరుకుల కోసం, నూనె డబ్బా కోసం, గ్యాస్ దిమ్మ కోసం, లేకపోతే కరెంటు ఛార్జీల కోసం, పెట్రోల్ కోసం, డీజిల్ కోసం, చెత్త మీద పన్ను కోసం, ఇంటి మీద పన్ను కోసం, ఇలా ఇష్టానుసారంగా మీరు ఎంత సంపాదించుకుంటే దాని మీద వడ్డీ వేసి మరి లాగేస్తున్నాడు. మళ్ళీ చిల్లర కింద ఏదో పథకాలు అన్నట్టు జల్లేస్తున్నాడు, ఏదో దయచేస్తున్నట్టు, ఏదో మీ అందరికీ కూడా ఇస్తున్నట్టు. కానీ మీకు ఇచ్చినటువంటిది 10,000 రూపాయలు ఇస్తే జగన్మోహన్ రెడ్డి మీ దగ్గర లాక్కుంటున్నటువంటి 1,00,000 రూపాయలకు పైగా మీ అందరి దగ్గర ఆయన లాక్కుంటున్నాడు. ఆ విషయం కూడా మీరు తెలుసుకోవాలని తెలియజేస్తున్నారు. ఇన్ని మోసాలు చేస్తున్నటువంటి వ్యక్తికి అసలు ముఖ్యమంత్రిగా కాదు రాష్ట్రంలోనే ఉండడానికి అర్హత లేదు. అందుకే ఒక పక్క నుంచి కోర్టులు, జైళ్లు అన్ని కూడా ఎదురు చూస్తున్నాయి. మా ముద్దు బిడ్డ అంటే ఎస్సీలు ముద్దు బిడ్డ కాదు, ఎస్టీలు ముద్దు బిడ్డ కాదు, రాష్ట్ర ప్రజల ముద్దు బిడ్డ కాదు. జగన్మోహన్ రెడ్డి ముద్దు బిడ్డ అంటే జైలు ముద్దు బిడ్డ ఆయన. అందుకే జైళ్ళు అన్ని కూడా చూస్తున్నాయి. మా చెల్లపల్లి జైలుకి వస్తావా, రాజమండ్రి జైలుకి వస్తావా, కర్నూలులో జైలుకి వస్తావా అని అన్ని కూడా ఎదురు చూస్తున్నాయి. కానీ ముఖ్యమంత్రిగా ఉన్నాడు కదా, కోర్టులు పిలుస్తుంటే ఒకే మాట చెప్తున్నాడు, నేను ముఖ్యమంత్రిగా ఉన్నాను, కోర్టులకి రాలేనని చెప్పి. గతంలో కూడా కోర్టులు పిలిస్తే డ్రామాలు ఆడాడు. ఏం డ్రామాలు ఆడాడు? కోడి కత్తి డ్రామా ఆడాడు ఒకసారేమో బాబాయ్ తాలూకా హత్య కేసు తాలూకా డ్రామాలు ఆడాడు. ఇప్పుడేమో 4 సంవత్సరాల నుంచి చూస్తున్నాం, కోర్టులు ఎప్పుడు పిలిచినా సరే నేను ముఖ్యమంత్రిగా ఉన్నాను, నా పరిపాలనకు అడ్డొస్తుంది. ఎక్కడ పరిపాలనకు అడ్డొస్తుంది? ఒక్కసారైనా ప్రజల్లోకి వచ్చి ప్రజలు కలిసిందేమైనా ఉందా? గాలిలో చక్కర్లు తిరగడమే. ఒక విపత్తు ఎక్కడైనా వచ్చినా, ఒక తుఫాను వచ్చినా ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజల సమస్యలు తెలుసుకొని అడిగినటువంటి విషయం లేదు. ఎప్పుడు గాలిలో చక్కర్లు కొట్టి పైనుంచే చూసుకొని, వెతికిల్లో చూసుకొని ఒక ఫోటో దిగి వెళ్ళిపోతున్నాడు. ఎవరికి కూడా కలవట్లేదు.